ఇక్కడ చూడండి, చాలాన్ల మీద వెహికల్స్ చాలాన్ల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఫోటో కొడితే పైసలు కట్, ట్రాఫిక్ చాలాన్లపై సర్కారు కొత్త నిర్ణయం, బ్యాంకు ఖాతా నుంచి ఆటో డెబిట్. ఇక లింక్ చేస్తారట. ఇక చాలాన్లు పోలీసు వాళ్ళేమో విపరీతంగా ఎట్లా అంటే యూనిఫామ్ వేసుకున్న దొంగలాగా నిలబడి దోస్తున్నారు. టకా టకా ఫోటోలు కొట్టుడు. సరే ఏదో మెల్లగానే పోతుంటాడు, రాంగ్ రూట్, మళ్ళీ వేరే దగ్గర యూటర్న్ చేసుకుంటారు అని చెప్పి జస్ట్ గీన్ నుంచి గీడికి యూటర్న్ ఉంటుంది. ఆ యూటర్న్ అనేది చాలా పెద్ద స్కామ్. అది నిజంగా ఉన్న దగ్గర యూటర్న్ పెడితే చక్కగా వెళ్ళిపోతారు కదా, అట్లా పోనీయరు. ఇక్కడ ఉంటే ఏం చేస్తారంటే ముందలుగా తిప్పుకొచ్చి పెడతారు. ఇక జీవితాలు ఇల్లు ఉన్నోడు ఏం చేస్తాడు, గీన్నే ఉంది కదా యూటర్న్, జస్ట్ ఇట్లా రాంగ్ రూట్ పోదామని ఇట్లా పోతే బయట పడతాగా, మళ్ళీ అటు కిలోమీటర్ పోయి మళ్ళీ ఇటో కిలోమీటర్ 2 కిలోమీటర్లు వేస్ట్ అవుతుంది కదా అని జస్ట్ ఇట్లా క్రాస్ వస్తాడు. రాగానే ఇక్కడ షెడ్ సాటుకు నిలబడతాడు. ఇట్లా యమధర్మరాజు నిలబడి ఫోటో కొడతాడు. ఈ రాంగ్ రూట్ అని వేస్తారు, 1000 రూపాయలు వేస్తారు. ఇట్లా చాలాన్లు పెరిగిపోతున్నాయి. ఏదైతే ఈ దొంగ యూటర్న్లు ఉన్నాయో అవి తీసేయాలి. అవి తీసేసి సరైన యూటర్నులు, ట్రాఫిక్ వాళ్ళు ట్రాఫిక్ పని చేసుకుంటా, ఈ ఫోటోలో పని చేయకుండా సిగ్నల్స్ దగ్గర యూటర్న్ల దగ్గర వాళ్ళు నిలబడితే ఈ చాలాన్ల బెడద కూడా ఉండదు కదా. ఎంతసేపటికి చాలాన్లని మీరు చాలాన్లు కడతలేరు, వీళ్ళకు మాఫీ అవుతుంది సంవత్సరానికి ఒకసారి అని చెప్పేసి మేము లింక్ చేస్తామంటే కాదు రేవంత్ అన్న. ఆ యూటర్న్లు ఒకటి కరెక్ట్ చేసి, ఆ రోడ్లు ఒకటి కరెక్ట్ చేసి, వీళ్ళ డ్యూటీలు వీళ్ళు చక్కగా చేస్తే ట్రాఫిక్ సమస్య ఉండదు, ఆ ఫోటోలు తీయాల్సిన పని ఉండదు, ప్రజల మీద భారం పడదు. వాస్తవానికి బైక్లో ఎంత సంపాదిస్తారన్న బండ్లు ఉన్నోళ్ళు ఇవాళ ఇజ్జత్ కోసం బండ్లు కొనుక్కొని తిరుగుతున్నారు. ఎందుకంటే మినిమం ఏదో బైక్ ఉండాలి, వాల్యూ ఉంటుంది. సరే 10,000 15,000 జీతం చేసేటోడు కూడా అప్పో సప్పో ఈఎంఐయో సెకండ్ హ్యాండ్లో బైక్ కొనుక్కొని ఈఎంఐలు పెట్టుకొని నడుపుకుంటారు జొమాటో కోసం అని చెప్పేసి. జొమాటో స్విగ్గీ కొడదాము, లేదంటే ర్యాపిడో కొడదామని అటువంటి వాళ్ళ మీద 1000 రూపాయలు 500, హెల్మెట్ లేదు, రాంగ్ రూటు అని ఈ రకంగా చాలాన్లు వేసుకుంటూ పోయి వాళ్ళని హింసించి పీడించి తింటే మనకేం లాభం? అది దాని మీద ఆలోచన చేయరు. సరే మీరు న్యాయబద్ధంగా రూల్స్కి ఎగనెస్ట్గా పోతున్నారు అని అన్నప్పుడు వెయ్యాలి. అంటే ఇప్పుడు ఎక్కడనో యూటర్న్ పెట్టిరు, గీ నుంచి గిడికి పోవాలి, అక్కడనేమో ముందరికి పోతే ఆడ ఫుల్ ట్రాఫిక్ జామ్. ఆ ట్రాఫిక్ జామ్లో ముందు పోయి వచ్చేసరికి ఒక 15 నిమిషాలు అవుతుంది. స్విగ్గీ జొమాటోలకు ఇక్కడ ఫుడ్ తొందరగా రాలేదని వీళ్ళతో పంచాయి. జస్ట్ ఇక్కడ ముందర రాంగ్ రూట్లో కొంచెం పోతే అందులోకెళ్ళి బయట పడతామన్న ఆలోచనతో వాళ్ళు ఉంటారు. ఇట్లా పోతారు, పోగానే కథం వేస్తారు. ఇక వాడు చేసిన కష్టం మొత్తం ఇక కట్టాల్సిందేనా? అందుకనే ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఆ యూటర్న్ల స్కామ్ ఏందో ఆ స్కామ్ని తీసేస్తే జనాలకు ఉపయోగపడే పనులు కూడా చేయాలి మనం. ఎందుకంటే ఇప్పుడు అవి ఏంటంటే చిన్నవి, ఆ లాంగ్ యూటర్న్ అనేది కనపడదు, కానీ దానివల్ల ఎంతో నష్టం జరుగుతుంది ప్రజలకు ఈ ట్రాఫిక్ చాలాన్ల వల్ల. ఎందుకంటే ఇప్పుడు బలిసినోడు ఆన్లైన్లో ఎక్కడనో కట్టేసుకుంటాడు. ఎందుకు ఆగుతున్నారు? వీళ్ళ దగ్గర పైసలు లేక ఆగుతున్నారు. పైసలు ఏముంటుంటే వీళ్ళు కూడా ఎప్పుడో కట్టేద్దరు. వీళ్ళ దగ్గర పైసలు లేకనే సరే ఎప్పుడో ఒకసారి లోక్ అదాలత్ దాంట్లోనే తగ్గిస్తారు కదా, తగ్గించినప్పుడు కడదాంలే అని తప్పించుకొని తిరుగుతుంటారు. ఆ చాలాన్లు ఉన్నప్పుడు ఈ పోలీసు వాళ్ళకి కంట పడకుండా తప్పించుకొని తిరుగుతందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంకా ఎక్కువ సందులలో కలిగి ఎక్కువ పెట్రోల్ ఒడిపించుకుంటున్నారు. జర్రా మీరు కూడా, ఎందుకంటే ముక్కు విండి వసూలు చేయకుండా సరే ఇప్పుడు మీరు పెట్టిన ఆలోచన కూడా డైరెక్ట్ వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ బండ్లు ఆపనీయకురు, బండ్లు ఆపి ముక్కు వెండి పాత చాలాన్లు మొత్తం కట్టురు అని కట్టిస్తున్నారు. అది చేయొద్దని చెప్పుర్రి, అదొక్కటి చెప్పుర్రి. సరే ఉన్నప్పుడు కడతారు, మెల్లగా కడతారు. సరే అకౌంట్ నుంచి ఆటో డెబిట్ అయ్యేదే పెట్టుర్రి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఒక 2-3 వేల చాలాన్లు ఉన్నాయి, ఒక్కటేసారి వచ్చి ఆపి ఈ 3,000 5,000 కట్టేసి 20,000 ఉంది, 20,000 ఇప్పుడు కడితేనే బండి తీసుకుపో, లేకుంటే సీజ్ చేస్తాం అనే సిస్టమ్ తీసేది. ఇక వీళ్ళు రోడ్ల మీద చాలాన్ రాసేది పెట్టకుర్రి, ఆపి బండ్లు ఆపి చాలాన్ రాసేది పెట్టకుర్రి. ఇది పెట్టిరు మంచిగానే ఉంది. బండ్లు ఆపి మీ పాత పెండింగ్ ఇంతున్నది, ఇది కట్టాల్సిందే అనేది పెట్టకుర్రి. సరే ఇప్పుడు ఆటో డెబిట్ అన్నారు కదా, దానికి లింక్ చేసుకోమన్నారు, చేసుకుంటారు. కానీ వీళ్ళు ఆపి వానికి ఏదో అర్జెంట్ ఉన్నా కానీ వదలరు. వీళ్ళు మళ్ళీ మహా బెదిరింపులు ఉంటాయి పోలీసు వ్యవస్థలో. అందుకనే దృష్టి పెట్టుర్రి. ఎందుకంటే అంత పేదలే 2 వీలర్స్ బైక్లు ఉన్నవాళ్ళు. స్విగ్గీ జొమాటో లేదంటే వాళ్ళని మినహాయింపు చేయర్రి. ఆ స్విగ్గీ జొమాటో కొట్టేటోళ్ళని, ఆ ర్యాపిడో కొట్టేటోళ్ళని, ఆ చాలాన్లు వాళ్ళకు ఆ యాప్ ద్వారానో మరి వాళ్ళకి ఏదైనా కార్డులన్నీ ఇచ్చేసేరి, వాళ్ళకి చాలాన్లు లేకుండానే చేయర్రి. ఎందుకంటే వాళ్ళు డైలీ కష్టపడుతున్నారు. సరే వాళ్ళకు టిప్పులు వస్తేనో దాని మీద ఎంతో ప్రాఫిట్ వస్తేనే బతుకుతున్నారు. ఎందుకంటే నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏం తిన్నామన్నా పోదామంటే తక్కువ ధరలు ఏం లేవు.
ఛాయ్ కూడా 20 రూపాయలు అయింది. 2 రూపాయల ఛాయ్ ఉన్న 20కి వచ్చింది. ఇంకో 5 ఏళ్లలో 200 అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే పైన కేంద్రంలో బీజేపీ ఉన్నది కాబట్టి 200 కూడా అవుతుంది. పెట్రోల్ కూడా పెరుగుతుంది. పెట్రోల్ కూడా 1000 రూపాయలు కూడా అయ్యే ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే చేస్తారు వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి చేస్తారు. ఆ రకంగా చేసుకుంటూ పోతారు. మనది కూడా ఒక వెనిజులా, ఒక ఇరాను ఈ టైపుగా అయిపోతుంది మనది. చేస్తారు వాళ్ళు. అందుకనే మీరు కూడా ఉన్నన్ని రోజులు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని జర్ర వాళ్ళ మీద ఒక కన్సర్న్ చూపిస్తే చాలా మంచిది. సరే సిగ్నల్ జంప్ చేసి వేయరు. హెల్మెట్ లేకున్నా వాహనం నడుపుతుంటే హెల్మెట్ ఒక్కనుకుంటే సరిపోతుంది. హెల్మెట్ అంటే ఇప్పుడు దాని గురించి కూడా మాట్లాడుకుంటూ పోతుంటే ఇప్పుడు సిటీలో నీకు హెల్మెట్ లేకుండా యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళు అనుండ్రా. వీళ్ళు పోయే స్పీడ్ ఎంత? ఈ ఉన్న ట్రాఫిక్ ఏం స్పీడ్ పోతారు? ఈ స్పీడే పోరు అసలు నాకు తెలిసి. 10, 20, 30 స్పీడ్ పోతారు. సరే నువ్వు హైవేలల్లో దాటినాక పోతున్నారంటే అక్కడ హెల్మెట్ లేకుంటే ఒక 2000 వేయి పెనాల్టీ, 3000 వేసేది. ఈ సిటీలో హెల్మెట్ పెట్టుకుంటే ఈ గుర్రానికి అవి కట్టినట్టు ఉంటుంది. ఇక్కడోడు కానీ ఇట్లా నువ్వు కూడా బొదనే ఉంటారు. హెల్మెట్ వల్ల కూడా ఎంత నష్టం ఉందో కూడా ఆలోచన చేయరు. ట్రాఫిక్లల్లో ఎవరిని కూడా కనపడడు, నూక్కుంటే వెళ్ళిపోతూనే ఉంటారు. సౌండ్ వినపడదు, పక్కన బండి వస్తుందో తెలియదు, ఏం తెలియదు. దానివల్ల ఎంత నష్టాలు ఉన్నాయో కూడా ఆలోచన చేయరు. అన్నీ ఆలోచన చేసి ఈ హెల్మెట్ అనేది చూడరు. ఎవరు నచ్చితే వాళ్ళు పెట్టుకుంటారు, లేకుంటే లేదన్నట్టుగా చూడరు. ఒక్కసారి ఏమో కోర్టు అంటది నచ్చితే పెట్టుకోమంటది, లేకుంటే లేదంటది. మళ్ళీ మీరేమో ఖచ్చితంగా రూల్ చేస్తున్నారు. ఇవన్నీ ఆలోచన చేసి ఖచ్చితంగా పేద ప్రజలకు కొంచెం అనుకూల నిర్ణయాలు తీసుకుంటే చాలా సంతోషం.